ఎన్డీఏ కూటమి సారథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గిరిజన ప్రజలకు మేలు జరుగుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం ప్రపంచ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని పొట్టి శ్రీరాములు కాంప్లెక్స్లోని గల మెడికల్ హాల్ నందు ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పత్తిపాటి మరియు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గిరిజన హక్కులు, వైద్య, ఉపాధి రంగాల్లో న్యాయం జరిగే విధంగా చంద్రబాబు నాయుడు కృషి చేస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో ప్రపంచ ఆదివాసీల దినోత్సవం ఘనంగా నిర్వహించారన్నారు. గిరిజన సంఘాల ఐక్యవేదిక నాయకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి శ్రీను నాయక్, ప్రధాన కార్యదర్శి కుంభా నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ కార్యదర్శి, మాజీ కౌన్సిలర్ చెరుకుపల్లె నిర్మల, టీడీపీ ప్రతిపక్ష నాయకులు గంగా శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ నాయకులు కందుల రమణ, సుగాల వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు బి శ్రీను నాయక్, గిరిజన సంఘ పట్టణ గౌరవ అధ్యక్షులు బి చిన్న, అధ్యక్షులు పాలపర్తి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు దేవర డేవిడ్, కోశాధికారి బి రాంబాబు నాయక్, ఏపీ ప్రైవేట్ కాంపౌండర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండ్రముట్ల నాగేశ్వరరావు, ఏఐవైఎఫ్ పల్నాడు జిల్లా కన్వీనర్ షేక్ సుబానితో పాటు పలువురు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఏ సమస్య ఉన్నా సరే నేను పరిశీలిస్తామని చెప్పేసి ముందు ఉన్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడతారని తెలియజేస్తాము. అంతర్జాతీయ ఆదివాసుల గిరిజన దినోత్సవం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనేక ప్రకటనలు చేశారు. గిరిజనుల అభివృద్ధికి, గిరిజనుల హక్కులు కాపాడడానికి, గిరిజనుల అభివృద్ధి చెందాలంటే ఎటువంటి సర్కారం ప్రభుత్వం నుంచి ఉండాలి, గిరిజనుల యొక్క డిమాండ్ ఏ విధంగా మీకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుదలకి ప్రభుత్వ సహకారం ఏముండాలి అనేటువంటిది ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మీకు అన్ని రకాలుగా సహకారం ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించడం జరిగింది. మా శ్రీనివాస నాయక్ గారు పోరాటం చేస్తూ ఉంటారు మీ అందరి తరఫున. ఒక జర్నలిస్టులుగా మీ యొక్క సంఘం తరఫున గట్టిగా శ్రీనివాస్ గారిని అభినందనలు తెలియజేస్తారు. అట్లనే మా సిపిఐ మా మోహన్ రావు గారి కోడలు గౌరవనీయురాలు నిర్మల గారు, అదేవిధంగా మా శ్రీనివాస నాయక్ గారు, రమణ గారు, పేరు నాగేశ్వరరావు గారు, మా శ్రీనివాసరావు గారు, ఉన్నటువంటి మీ అందరికీ డిమాండ్లు కూడా మా శ్రీనివాస నాయక్ ఇది స్టేట్దా నీదా, ఇది స్టేట్ వైడ్ డిమాండ్స్ కూడా పెట్టాడు మా శ్రీనివాస నాయక్ గారు. ఎందుకంటే ఏది ఏమైనా మీలో పేదరికం పోవాలి, మీ హక్కులు మీకు కాపాడాలి, ప్రభుత్వ సహకారం ఉండాలి, ఉద్యోగాలు కల్పించాలి, ఉపాధి కల్పించాలి, ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇళ్ళు ఇవ్వాలి,